గ్రామీణ ప్రాంతాల్లో ఒక విలేజెస్లో ఒక సర్పంచ్ అవుతాడు. ఏంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవర్ ఆడికి ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. ఎంతమంది సర్పంచ్లు వస్తారు, సర్పంచ్లు వచ్చేసి ఈయన మీద పెద్ద మూకుమ్మడి దాడి చేస్తారు, ఒక ధర్నాలు చేస్తారు. ఆ ముఖ్యమంత్రి పార్టీ అయితే ఉంటుంది కదా, అంటే రేవంత్ రెడ్డి గారిని దించేస్తుండొచ్చు, బట్ పార్టీ అయితే వాళ్ళే ఉంటారు కదా. ఈ గుంజుడు రాజకీయాలన్నీ ఉంటాయి. అందుకని ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో గతంలో ఒక 8-9 రాష్ట్రాలలో మనం తీసుకుంటే 4 సార్లు ముగ్గురిని ఒక టర్మ్లో మార్చినటువంటి సందర్భం. సో వాళ్ళకు పెద్ద శాశ్వతంగా వాళ్ళకి ఏం కాన్ఫిడెన్స్ ఉండదు. నేను 5 సంవత్సరాలు ఈ అధికారంలో ఉంటానే ఏ ముఖ్యమంత్రి కూడా కాన్ఫిడెంట్గా ఉండడు. ఇది ఎప్పుడైనా జరిగిపోవచ్చు, ఎప్పుడైనా మనం వెళ్ళిపోవచ్చు. సో అటువంటి క్రమంలో వీళ్ళు అంటే రేవంత్ రెడ్డి గారిని అనట్లేదు, రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో ఇంకోరు వచ్చినా ఉన్నప్పుడు మనం ఇల్లు చక్కదిద్దుకోవాలి, మన పనులు ఏమన్నా చేసుకోవాలి, మనం ఆర్థికంగా స్థిరపడాలి అనేటువంటి ప్రతిపక్ష పార్టీలు చేసినా చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి వ్యవహారశీలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉన్నదాన్ని మేల్కొన్నప్పుడే మనం ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడే మనం ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే క్రమంలో పనిచేస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా. ప్రధానంగా ఇక్కడ కూడా జరుగుతుంది. రేపు 40% ఇచ్చినా, 50% ఇచ్చినా, 30% ఇచ్చినా స్థానిక సంస్థలలో పార్టీ ఓడిపోయినా ఒరిగేది లేదు. పార్టీ గెలిచినా కూడా వాళ్ళు అధికారంలోకి రారు. బహుజనులు ఎక్కడ రారు అధికారంలోకి. వాళ్ళు ముఖ్యమంత్రి అడిగారు, ఆ సర్పంచ్ ఇస్తారు, ఆ మండల ప్రెసిడెంట్ ఇస్తారు, ఆ జడ్పీటీ ఇస్తారు, బాబు భుజం మీద చేస్తారు, ఓకే అంటే వాడు దాంతోనే సంతోషపడతాడు. అదే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన ఆదాని గారు ఉన్నారు, ఆదాని గారికి 100 కోట్ల రూపాయల డొనేషన్ తీసుకున్నారు వద్దన్నారు. ఎందుకు ఇచ్చారు? అంటే అవగాహన లేకుండా కాదు కదా. బాజాప్తాగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెక్ పెట్టుకొని ఆయన తీసుకున్నారు, ప్రెస్ మీట్లో పెట్టుకున్నారు, అందరు చూశారు. అంటే ఒక పోలీసు ఒక దొంగను పట్టుకుంటే ఏం చేస్తారండి? ఒక ఇంట్లో దొంగతనం చేసి వస్తాడు. అరే ఈ దొంగతనం చేసి వచ్చిన అంటే నీ చేయి నీకు ఇచ్చేస్తా అంటే కేసు పెట్టరా? అంటే దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు అంటే ఎవరైతే వాళ్ళ రేవతి గారు చనిపోయినరో వాళ్ళ భర్త నేను కేసు విత్డ్రా చేసుకుంటా అన్నా కూడా లేదు చట్టం పని తీసుకుంటుంది అని అంటారు కదా. ఇప్పుడు మరి వీళ్ళు కూడా ఆదాని గారి నుండి 100 కోట్లు తీసుకొని వాళ్ళు విమర్శించగానే నీ పైసలు నీకు ఇస్తా నాకు వద్దు అని అంటే కాదు కదా. తప్పు జరిగింది కదా. వాళ్ళకి అవగాహన ఉన్నటువంటి మంత్రులు ఓ ఎమ్మెల్యే పోయి తీసుకురాలి, ఓ జడ్పీటీసీ పోయి తీసుకురాలి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, అది బాహటంగా తీసుకున్నారు, ఒప్పుకుంటాం. అంటే ఇవాళ వాళ్ళు అడిగారు, మేము ఇచ్చాము, దానికి కాదు, అది వ్యాపారం అన్నప్పుడు మరి మోడీ గారిని కూడా అన్నది కదా. మోడీ గారు మరి ఆదాని బీజేపీ అని ఎందుకు అంటున్నారు? వాళ్ళు కూడా వ్యాపారం కదా. నేనేమంటున్నా సోదరా, ఇంటరప్ట్ చేయకు. ఇప్పుడు ఆ 12,000 కోట్ల 1,000 కోట్ల 15,000 కోట్ల ఎంత పెట్టుబడి ఉన్నా అది వ్యాపార కోణం ఉన్నాయి కదా. ఇప్పుడు వేరే దేశాల నుండి మేము రష్యా పెట్టుబడులను తీసుకొస్తున్నాం, జపాన్ పెట్టుబడులను తీసుకొస్తాం అంటే తీసుకొచ్చినంత మాత్రాన్ని మీరు ఈ రాష్ట్రాన్ని ఆ దేశంలో కలుపుతారా? కాదు కదా. పెట్టం కదా. అంటే అది వ్యాపార కోణం అయినప్పుడు, మీకు వ్యాపార కోణం అయినప్పుడు బీజేపీని కూడా మీరు విమర్శించడం కాదు. ఇందులో ఎప్పుడైతే 100 కోట్లు ఆదాయం దగ్గర నుండి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారో అప్పటి వరకు చేసినటువంటి ఆరోపణలు శూన్యం అనేది ప్రజలకు అర్థమైపోయింది చదువుకున్నవాడికి. అదేవిధంగా ఈవీ వెహికల్స్ అన్నారు. ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా ఈవీ వెహికల్స్ రాష్ట్ర ప్రభుత్వం కొనలేదండి. రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు. ఇట్ ఈస్ ఇన్ ఏ కాంట్రాక్ట్. పర్ కిలోమీటర్కు ఆ ఎలక్ట్రికల్ వాహనాలు ఏవైతున్నాయో అవి పర్ కిలోమీటర్కి ఇన్ని వేల కిలోమీటర్ల వరకు ఒక బస్సు, దాని లైఫ్ టెన్యూర్ ఇంత ఉంటుంది. ఈ 2.5 లక్షల కిలోమీటర్కి ఇంత మెయింటెనెన్స్ అంతా వాళ్ళేది ఉంటుంది. ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటుందో ఆ మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు నిజామాబాద్ తీసుకోండి, కరీంనగర్ తీసుకోండి, చాలా ప్లేసెస్లో వచ్చినాయి. అయితే సోదరుడు ఒక మాట అంటే అవగాహన లేకుండా మాట్లాడొద్దు ఎప్పుడు కూడా మీడియా ముందు. ఎందుకంటే అవి మాకు అంతకుముందు ఎర్ర బస్సులు ఉండే, ఇప్పుడు ఇవి గ్రీన్ బస్సులు వచ్చినాయి. అది అందుకని తెలుస్తలేదు. అంటే మరి ఎవరెక్కుతున్నారు ఆ బస్సులలో? జనాలు ఒక సింగిల్ 2-వీలర్ కాదు కదా, ఆ 100 కనిపించకుండా పోతుంది. అది పబ్లిక్ ప్లేస్ లో తిరిగేది కదా. మరి అదే ఎట్లా అంటాడు సోదరుడు? లేలే అట్లని కాదు, అలా కనిపించట్లేదు కాబట్టి కనిపించట్లేదు అన్నారు. కనిపించకపోయేసరికి ఈ కనిపిస్తున్నాయి కదా, నేను తీసుకోవడం అంటలేదు, కనిపించట్లేదు అన్న దానికి నేను చెప్తున్నాను. సరే ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏంటి అంటే బీజేపీ వాళ్ళు ఏ పార్టీలు కూడా సిద్ధాంతపరమైనటువంటి భావజాలం ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ గతంలోనే తిలోదకాలు ఇచ్చింది. కొంత వాళ్ళు
అంటే ఇండివిజువల్ ఏమంటారు వాళ్ళు ప్రొపరేటర్షిప్ కంపెనీ కదా అది. ఆ ప్రొపరేటర్షిప్లో వాళ్ళు కూడా కొంత ఇచ్చుకోవచ్చు, పుచ్చుకోవచ్చు, ఎప్పుడైనా వాటికి సిద్ధాంతాలకు తెలియదాలకు ఇవ్వచ్చు. అయితే ఇక్కడ బీజేపీ కూడా సిద్ధాంతాలకు తెలియదకాలు ఇచ్చినమాట వాస్తవం. ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ కొంచెం వాళ్ళకి ప్లస్ మార్కులు ఉన్నాయి. ఫెయిల్ అయిన స్టూడెంట్లో ఈ స్టూడెంట్ కొంచెం బెటర్ స్టూడెంట్ అన్నట్టు, బీజేపీ స్టూడెంట్ బెటర్. అట్లా ఇవాళ బీజేపీ పార్టీ ప్రజలకు పోయి ఏం చెప్పుకుంటుంది అంటే, ఇప్పుడు మీరు బీసీ ముఖ్యమంత్రిని చేసినాం అంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, నీకు దళితుడు ముఖ్యమంత్రి, కేపబుల్ ముఖ్యమంత్రి నీకు ఎవరు కనిపించలేదా అని వీళ్ళు అంటున్నారు. నువ్వేం చేస్తున్నావా, నువ్వేం ఇచ్చినావా అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళిద్దరికి ఆయన మీద ఈయన మీద వాళ్ళతో అనడానికి ఉంది. అయితే వీళ్ళు ఏం సేఫ్ గేమ్ ఆడతారు బీజేపీ వాళ్ళు, మరి మాకు ఇవ్వండి, మేము ఇచ్చినాక చూపిస్తాం కదా. అంటే ఇప్పుడు మీ ఫెయిల్యూర్స్ నువ్వు ఇక్కడ ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది, ప్రభుత్వాలు ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. గత ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకంటే దళితుడు సమర్థుడు కాదు అన్న ఉద్దేశంతో ఆయన బాధ్యతలను ఆయనే తీసుకుని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. వాళ్ళు ఎందుకు చేయలేదంటే వీళ్ళు ప్రశ్నిస్తారు. ఇప్పుడు వీళ్ళని ప్రశ్నించే స్థాయిలో లేరు. ఎందుకు? గతంలో అధికారం చేపట్టలేదు కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేరు కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్యూర్స్, కమిట్మెంట్స్, ఫెయిల్యూర్స్ అవి చెప్పడానికి ఈ రెండు పార్టీలకు వాళ్ళకి లేదు. ఇది వీళ్ళకి అడ్వాంటేజ్. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు సోదరుడు అన్నాడు శ్రీనివాస్ గారు ఏమని, అది ఎట్లా వేశారు ఎవరికి వేసినా కళ్ళుతోనే వేసిండ్రు, చెయ్యి చేసుకొని ఒత్తిండ్రు. 8 పార్లమెంట్ ఎలక్షన్లలో ఎన్నికలు గెలవడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ కదండి. ప్రతి ఒక్కరు ఆ బొమ్మకు పోయి ఓటేసిన రోజు అంటే బీఆర్ఎస్ ఇప్పుడు గెలిస్తే కేసీఆర్ బొమ్మ ఉంది అక్కడ, కేసీఆర్ బొమ్మ ఏం లేదు కదా, వాళ్ళ బొమ్మే ఉంది కదా, కారు గుర్తే ఉంది కదా. కారు గుర్తుకు ఒత్తాలి, ఎక్కడ పోవాలి అనేది వాళ్ళకైతే తెలుసు కదా, ప్రజలకు అవగాహన ఉంది కదా. అది కాంగ్రెస్కి వచ్చినా, బీఆర్ఎస్కి వచ్చినా, బీజేపీకి వచ్చినా అది అంత ఆషామాషిగా కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయంలో బీజేపీకి ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, గత ఫెయిల్యూర్స్ను వాళ్ళు ప్రశ్నించే స్థాయిలో లేరు. అంటే అవకాశం లేదు, గతంలో అధికారంలో లేరు కాబట్టి వీళ్ళు మేము ఇప్పుడు మేము వెళ్తాము, మీరు 2 పార్టీలకు ఇచ్చారు అధికారము, గత ప్రభుత్వం 60 సంవత్సరాలు వీళ్ళు పరిపాలన చేసిండ్రు. ఆ తర్వాత రాష్ట్రం ఏంటి ఒక నియంతృత్వ పాలన లేకపోతే కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్కి దూరం అయింది, నీళ్లు నిధులు నియామకాలు లేవని అన్నందుకు వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు. ఆ 10 సంవత్సరాల టర్మ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు బీజేపీకి ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు, మళ్ళీ కాంగ్రెస్కి ఇచ్చారు. మీరు ఇద్దరు ఆల్టర్నేటివ్ ఉన్న పార్టీస్ ఫెయిల్యూర్స్ అయింది కాబట్టి మాకు ఇవ్వండి అని వీళ్ళు కూడా కాన్ఫిడెన్స్ ఉన్నారు సార్. 56 నియోజకవర్గాల ప్రజల మద్దతు మాకున్నది అంటే పార్లమెంట్ లెక్క ప్రకారం చూసుకుంటే. సో ఇంతమంది మద్దతు మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు సాధ్యం కాదని వాళ్ళ ధోరణిలో ఉన్నారు. ఐఎమ్ కమింగ్ టు దట్. అయితే ఇప్పుడు ఏదైతే వీళ్ళకు ఒక పాజిటివ్ ఉందో ఆ పాజిటివ్ను క్షేత్రస్థాయిలో తీసుకుపోయేటువంటి నాయకత్వం ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో బీజేపీ పార్టీకి లేదు. ఎందుకంటే సరే ఆయన బిజీ, ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గతంలో పనిచేసినప్పుడు కిషన్ రెడ్డి గారు మాకు సన్నిహితులే అయినప్పటికీ కూడా పార్టీ పరంగా ఆలోచించినప్పుడు అది డెప్త్గా క్షేత్రస్థాయిలో వెళ్ళాల్సిన స్పీడ్ వెళ్ళట్లేదు, వాళ్ళు చేయాల్సిన పని చేయట్లేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు వచ్చిన ఓట్లు ఏంటి అంటే వాళ్ళు వాలంటరీ వ్యవస్థ అంటారు కదా, వాలంటరీగా వచ్చినటువంటి ఓటు కన్వర్షన్ తప్ప వీళ్ళు మెంబర్షిప్ చేసో లేకపోతే ప్రభావితం మొన్న చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అయినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇదంతా వాలంటరీగా మోడీ గారు కావాలి లేకపోతే బీజేపీ కావాలి, ఒక మతోన్మాదం వేరే దగ్గర వీళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చారు ముస్లిమ్స్కు, అదే మళ్ళీ వీళ్ళు జత కట్టినరు. ఆ ముస్లిమ్స్ కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళతో జత కట్టింది, ఇప్పుడు మళ్ళీ స్నేహం విడిపోయింది, డైవర్స్ సంతకం పెట్టుకున్నారు, మళ్ళీ కొత్త పెళ్లి చేసుకున్నారు. ఇంకో ఈ పరిణామ క్రమంలో బీజేపీకి వాలంటరీ యువత ఏదైతుందో వాళ్లకు అధికారం ఇచ్చింది వాలంటరీ వ్యవస్థ. అంటే వాలంటరీగా ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారు తప్ప వీళ్ళు ఏదో పెద్దగా పోయి వీళ్ళు ఏదో డెప్త్గా అవకాశం వీళ్ళు గ్రామీణ అంటే రూట్ లెవెల్లో మీరు వెళ్ళట్లేదు, వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు చేసుకునేటువంటి చేతులారా రూరల్ అయితే వాళ్ళకైతే సరైన మద్దతు లేదు. మీకు ఏదో అవేర్నెస్ లేదని కాదు, ఇప్పుడు అవేర్నెస్ లేకపోతే 8 పార్లమెంట్ ఒక విస్తృతంగా వెళ్ళాలి, డైనమిక్ లీడర్ కావాలి వాళ్ళకు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళకు అది లేదు. ఒకవేళ వాళ్ళు మేల్కొని ఉంటే పార్టీ రేపు దగ్గరలో వీళ్ళు మారుస్తామని అంటున్నారు. చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. అరవింద్ పేరు వినపడుతుంది, తర్వాత రఘునందన్ రావు గారి పేరు వినపడుతుంది, అంటే మంచి వక్త కావాలి, డికే అరుణ గారి పేరు వినపడుతుంది. మంచి వక్త కావాలి, మంచి బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ పబ్లిక్ ఇవ్వగలగాలి. రఘునందన్ రావు గారు లాంటి వ్యక్తి ఉంటే
కేంద్రంలో చేసేటువంటి ఏమేమి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి ఏంటి ఇండివిజువల్గా 1-to-1 ఎక్కించినట్టే ఎక్కిస్తాడు. అంటే అందులో సఫలీకృతుడు అవుతాడు. కానీ కేపబిలిటీ ఉండదు. ఎందుకంటే ఆయన మాటలకు ఆయన పెద్ద స్టేట్ ఫిగర్ కొంతవరకు ఓకే ఫెమిలియారిటీ, కానీ ఆయన ఏ సభ పోయినా కూడా ఆయన మాట్లాడే విధానాన్ని చూస్తే అరే ఇదేదో బాగానే అంటే కనెక్టివిటీ ఉంది, దీంట్లో అర్థవంతమైనటువంటి ఉంది అనేటువంటి మెసేజ్ ఇవ్వగలిగే దాంట్లో రవినందన్ గారు సఫలీకృతుడు అవుతారు. మళ్ళీ ఇంకా వేరే వేరే పేర్లు ఉంటే మళ్ళీ వాళ్ళు కూడా గాలిలో దీపం పెట్టి మొక్కుకోవాల్సిందే. మొత్తానికైతే ఎవరికి గ్రాఫ్ పెరిగే అవకాశం ఉందనుకుంటారు? ఫైనల్ చెప్పండి మీరు. గ్రాఫ్ పెరిగేది ఏంటి అంటే ఈ రెండింటి మధ్యన నల్లపిల్లి తెల్లపిల్లి కొట్లాడుకుంటే వీళ్ళు ఎఫిషియెంట్ లీడర్షిప్ ని ఇప్పుడే కనుక చేయగలిగితే వస్తే వీళ్ళకి వస్తుంది. ఎందుకంటే కానీ తర్వాత కొంత వ్యతిరేకత ఉంది. అట్లని మనం కంప్లీట్ గా మనం తీసేయలేము. ఎందుకంటే సంక్షేమం నడుస్తుంది ఇప్పటికీ కూడా ప్రజలకు కొంత ఆయనకు ఆ పార్టీ మీద ఉన్నటువంటి ఆదాయ మార్గాల విషయంలో కూడా చూసుకుంటే ఇంప్లిమెంటేషన్ లో జాప్యం జరుగుతుంది. ఇంకా జరుగుతాయో లేవో అన్న అనుమానం కూడా వస్తాం. అంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయట్లేదు. ఎందుకు అంటే సరే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ మీద ఒక సింపతి ఏముంది అంటే ఏవో కొన్ని అయితే చేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా న్యూస్ చూస్తుంటాను, మనం కూడా పొద్దున్న లేస్తే 4 పేపర్లు చదువుతాము. అప్పటి కూడా అంటే నేను లాస్ట్ 1 month నుండి కాంగ్రెస్ పార్టీ కొంత వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధరణి చేస్తారా చేయరా అని అనుకున్నారు. ధరణి మీద ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు ORR RRR గురించి మాట్లాడుతున్నారు. లేకపోతే అట్లా ఇప్పుడు దానికి క్యాస్ట్ సెన్సస్ గురించి వీళ్ళు అయ్యేది లేదు పోయేది వచ్చేది లేదు అనుకున్నారు. అంటే ఒక్కొక్కటి అంటే కొంత యాక్టివిటీ కనిపిస్తుంది. అంటే అక్కడ కాన్ఫిడెన్స్ ను ఇగో మేము ఇవి చేసాం యాక్టివిటీ పేర్లలో వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ లో ఉండకూడదు సార్. అదే ఆచరణ మార్గంలో కూడా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకు అది కనుక వీళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి ఇంకా కొంచెం త్వరితగతిన చేయగలిగితే రేవంత్ రెడ్డి గారి మీద మరీ అంత లేదు. అంటే ఎవరికైనా ఇస్తామంటే ఆశాభం ఇయ్యమంటే కోపం ఆ క్రమంలో ఉన్నారు. కాబట్టి ఆ ఊగిసలాటల్లో ఇప్పటికి కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉన్న ఆల్టర్నేటివ్ చూస్తారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ప్రజలు ఆల్టర్నేటివ్ చూసినప్పుడు ఒక బలమైనటువంటి నాయకత్వం ఆడ కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికిప్పుడు అధికారంలోకి రారు కదా. అంటే వాళ్ళు చాలా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, చేయాలి. కానీ ఉంది వాళ్ళకు ఆశామాశయం కాదు. వాళ్ళకు ఉన్నటువంటి మెంబర్స్ వాళ్ళకి అభిమానులు ఉన్నారు. కానీ ప్రజలు కూడా ఏమంటారు, ఈ రెండింటి మధ్యన సందులో సడమిలాగా వీళ్ళు ఏమైనా కొట్టగలిగితే వీళ్ళకి కొంత వస్తుంది. అట్లానే ప్రతి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి పెద్దగా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 సర్పంచ్లు ఉన్నారు అనుకోండి, 300 సర్పంచ్లు వస్తారు. ఒక 500 ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్, కొంత పర్సెంటేజ్ వీళ్ళు పెరిగే అవకాశం ఏమో ఇన్ ఫ్యూచర్ లో వీళ్ళు వాళ్ళు కలిసి పోటీ చేసి అలాంటి పరిణామాలు అట్లాంటి చేయరు. అంటే ఇండైరెక్ట్ గా ఏమైనా ఉంటే లోపాయికారి ఒప్పందం కనుక ఉంటే వాళ్ళు అట్లా ఏదైనా చేయగలుగుతారు. కానీ ఓపెన్ గా చేస్తే వీళ్ళే అబాస్ పాలవుతారు. మేము బలపడుతున్నాం అనుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటే ఆత్మహత్య చేసుకున్నారు సార్. కాంగ్రెస్ కి బీసీల పట్ల ఉంది సార్, అందుకే మా పిసిసి ప్రెసిడెంట్ బీసీ చేసినాం సార్. పిసిసి ప్రెసిడెంట్ కాదు, రేపు మంత్రి పదవులు ఇవ్వాలి. మంత్రి పదవి ఇవ్వండి. రేపు 6 పోస్టులలో ఒక బీసీ మంత్రికి ఇవ్వండి. ఇంకోటి కూడా తప్పే ఉంది, ఇస్తాం సార్. వాకిట్ శ్రీహరి గారు కూడా ఉన్నారు కదా, ఒక బీసీకి ఇవ్వడంతోనే కాదు, ఇంకో ఇచ్చే సామాజిక వర్గ కూర్పు కూడా మళ్ళీ అది వీళ్ళకి మిస్ఫైర్ అవుతుంది. అది కూడా ఉంటుంది. అంటే ఇక మీరే ఉన్నారు బై దేశంలో రాజకీయం అంటే ఇక కాంగ్రెస్ అంటే ఆ క్యాస్ట్కే ఉందా లేకపోతే మీరేనా ఉంటుంది. అందుకని నేనేమంటున్నా అవి బ్యాలెన్స్ చేయగలగాలి. వాళ్ళు కొంత మంత్రివర్గం కొంతమంది అలుగుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద, లేకపోతే రేవంత్ రెడ్డి గారి బ్యాక్ ఎండ్ ఇంకొంత అనిపిస్తున్నాడు అని, ఇవన్నీ ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఊహించినంత నల్లేరు మీద నడకలాగానైతే కాంగ్రెస్ పార్టీకి లేదు. అధికారంలో ఉన్నా కూడా మేము గెలుస్తాం, మేము స్థానిక సంస్థలలో ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉన్నారు, అధికారం అది లేదు. రైట్. థ్యాంక్ యూ బొత్స శ్రీనివాస్ గారు.